హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి 3 నెలల వరకు నిలవ ఉండే కరివేపాకు నిలవ పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఉదయం ఎటువంటి హడావిడి లేకుండా ఏ టిఫిన్స్కైనా చాలా బాగుంటుందండి. అలాగే కరివేపాకు అంటే కంటికి జుట్టుకి కూడా చాలా మంచిదని చెప్తారు కదా. ఈ పచ్చడి కోసం నేనైతే తాజా కరివేపాకు తీసుకున్నానండి. ఇది మరీ లేతది కాకుండా అలానే బాగా ముదిరిపోయింది కాకుండా ఈ టైప్లో ఉన్నది తీసుకోవాలి. ఇది తీసుకుని పురుగులు ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీళ్ళలో శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద చెమ్మంతా ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. అలానే ఎండలో వేయకూడదండి, నీడన ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఈజీగా ఉంటుందని రెమ్మలతో కడిగి ఆరబెట్టానండి. ఆ రెమ్మలన్నీ తీసేసి అలాగ వేరు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నె కొలతలతో కొలుచుకోవాలన్నమాట. ఇలా గిన్నె కొలతలతో తీసుకున్నాము అంటే మిగతావి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇలా నొక్కుని తీసుకోవాలన్నమాట. కరివేపాకు నాకైతే 4 గిన్నెలు కరివేపాకు అయిందండి. ఇది తూకంలో చూస్తే 100 గ్రాములు కరివేపాకు ఉంటుందండి. ఇప్పుడు ఈ కరివేపాకు అంతా కొలుచుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు 100 గ్రాముల కరివేపాకుకి 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. అంటే మనం ఏ గిన్నెతో అయితే కరివేపాకు కొలుచుకున్నామో అదే గిన్నెతో అరగిన్ని చింతపండు తీసుకోవాలి. పిక్కలు పీచులు ఏమీ లేకుండా అరగిన్ని చింతపండు తీసుకోవాలి. నేనైతే సగం పాతది సగం కొత్తది తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఈ చింతపండు వేసుకుని ఒక గిన్నె నీళ్లు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని నీళ్ళన్నీ మనం వేసిన నీళ్లు మరిగే వరకు చింతపండు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా నీళ్ళన్నీ మరగాలన్నమాట. ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా అయితే మనకి చింతపండు గుజ్జులా వస్తుందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మెంతిపిండి ఆవు పిండి చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక పెద్ద టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. 2 స్పూన్లు అదే స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకుంటే కరివేపాకు పచ్చడి రుచిగా ఉంటుందండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటమనే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అదే గిన్నెలో ఉంచేస్తే మాడిపోతాయండి. వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి. పచ్చట్లోకి నీళ్ళు అవసరం అవుతాయండి. ఇలా నీళ్ళని మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ వేయిస్తే అడుగున మాడకుండా మొత్తం అంతా ఈవెన్గా వేగుతుందండి. ఇలా కరివేపాకు అంతా కూడా వేయించుకోవాలి. చూడండి ఇలా కొంచెం నలిపి చూస్తే కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట. అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా నలిపితే ముక్కలు అవ్వాలన్నమాట. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం ఆకంతా కూడా ఇలా వేయించేసుకోవాలి. నేనైతే 2 వాయిల్ కింద వేయించానండి. ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు కూడా రెడీ చేసుకుందాము. నేను ఈ పచ్చడికి పల్లి నూనె వేస్తున్నానండి. మీరు కావాలి అంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 4 కప్పులు కరివేపాకి అదే కప్పుతో 1 కప్పున్నర నూనె వేసుకోవాలి. ఇలా 1 కప్పున్నర నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కడాయిలో నూనె వేడైన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ తీసుకుని రేఖలు ఒలుచుకుని వాటిని కచ్చాపచ్చాగా దంచుకుని ఆయిల్లో వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అన్న ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇది మాడిపోయిందంటే చేదొచ్చేస్తుంది. కావాలి అంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఇప్పుడు 1 టీ స్పూను ఇంగువ వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంగువ వేసుకుని అలాగే ఒక 6 ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచుకుని వేసుకుని అలాగే ఒక గుప్పెడి కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిర్చి మాడకుండా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఇలా తాలింపులో కారం వేసుకుని మగ్గించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి, లేదంటే కారం వేసాక మాడిపోతుందండి. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందామండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, ధనియాలు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా పొడి చేసుకుందాము. నేనైతే చిన్న మిక్సీ గిన్నెలో బాగా పొడి అవుతుందని చెప్పి చిన్న మిక్సీ గిన్నె తీసుకుని పొడి చేస్తున్నాను అనమాట. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పొడి చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కరివేపాకు అంతా కూడా
మొత్తం అంతా కూడా ఇలా పొడి చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ గిన్నె తీసుకుని మనం పొడి చేసుకునే కరివేపాకు పొడి అంతా పెద్ద మిక్సీ గిన్నెలో వేసుకుని, అలాగే ముందే ఆవాలు మెంతులు పొడి పట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకుని, ఉడికించి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు, మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు కారం వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి, చూసుకుని వేసుకోవచ్చు. అలాగే మనం మరిగించి పెట్టుకున్న నీళ్ళని కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్సీ పట్టుకోవాలి. మరి పల్చగా అవ్వకుండా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా ఉండేలాగా, పచ్చడికి ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా గట్టిగా రుబ్బుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పోపులో ఈ పచ్చడి అంతా వేసుకుని కలుపుకోవాలి. మనం తాలింపులో కూడా కారం వేసాం కాబట్టి ఒక అరకప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా ఈ పచ్చడికి తాలింపు అంతా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి బెల్లం పొడి వేసుకుంటారు కదండి, డైరెక్ట్గా పొడి వేస్తే పచ్చడి అనేది పాడైపోతుంది. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని ఒక అరకప్పు బెల్లం పొడి వేసుకుని ఒక పావు కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని మరిగించుకోవాలి. బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం ఉండదండి. బెల్లం కరిగి ఇలా ఒకసారి పొంగితే సరిపోతుంది. ఇలా బుడగలు వచ్చి మరిగే వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇది కూడా చల్లారిన తర్వాత ఇలా పచ్చట్లో వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కప్పు బెల్లం పొడి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో పావు కప్పు వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి ఇలా బెల్లం పాకం అంతా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక రోజంతా ఇలా ఉంచేస్తే చక్కగా ఊరుతుందండి. మరుసటి రోజుకి చక్కగా ఊరుతుందండి పచ్చడి అనేది. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. నేను చెప్పిన కొలతలతో ఒకసారి చేశారంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి 3 నెలల పాటు నిలవ ఉంటుందండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గాజు సీసాలో పెట్టుకుని తడి స్పూన్లు ఏం పెట్టుకుని పచ్చడిని వాడుకున్నామంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. మనకు కూరలు ఏమి వండే టైం లేనప్పుడు ఇది రైస్లో వేసుకుని కూడా చక్కగా తినేయచ్చు. ఈ పచ్చడితోనే రైస్ అంతా తినేస్తారు, అంత రుచిగా ఉంటుందండి. ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన విధానం నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.